ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ అన్నదాతల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జుల రాజు అన్నారు. ముస్తాబాద్ మండలం బంధనకల్లో ప్రభుత్వం లక్షలోపు రైతులకు రుణమాఫీ చేయడంపై గురువారం రైతు వేదికలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడాన్ని వీక్షించిన పార్టీ నేతలు, రైతులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసుకుని సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద పట్టణాధ్యక్షులు రాజు అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. నాయకులు, రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి వర్షం కురుస్తున్నప్పటికీ పాలాభిషేకం చేశారు. వారి ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి డీజే సౌండ్స్ మధ్య కాంగ్రెస్ నాయకులు, రైతులు సీఎం చిత్రపటం, కాంగ్రెస్ జెండాలు పట్టుకుని డాన్సులు చేశారు. పట్టణ కేంద్రంలో బాణసంచాలు కలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే ఓ సువర్ణ ఘట్టమన్నారు. ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ కాబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు. అలాగే 6 గ్యారంటీలు సైతం పూర్తి స్థాయిలో అమలవుతాయని వెల్లడించారు. ముస్తాబాద్ మండల ప్రజలు, రైతులు, నాయకుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శులు మిర్యాల్ ఖార్ శ్రీనివాస్, కొండం రాజరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీలు గుండం నర్సయ్య, మేరుగు యాదగిరి గౌడ్, నాయకులు ఆగుల రాజేశం, ఉచ్చిడి బాలరెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, వంగ మోహన్ రెడ్డి, తాళ్ల విజయ్, రామరెడ్డి శ్రీనివాస్ గౌడ్, భాను, శీలబాను, రాజు, సిద్ధారెడ్డి, రాజరెడ్డి, దేవిరెడ్డి, మహేందర్ రెడ్డి, కొమరయ్య, తలారి నర్సయ్య, ప్రతాప్ రెడ్డి, రాజు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఏదైతే హామీ 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు రైతు రుణమాఫీ చేయడం, మరి రైతుల చూసినట్టయితే వాళ్ళు సంతోషం ఎనకట్టలేని విధంగా ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు ముస్తాబాద్ లో వాన కొట్టడం. మరి ఈ వర్షంతో రైతులలో చిరునవ్వుల్లో ముఖంలో చిరునవ్వు వచ్చింది. మరి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ ఏ విధంగా చేశారో, అంతకు ముందు మన్మోహన్ సింగ్ గారు కూడా ఏ విధంగా రుణమాఫీ చేశారో ఈనాడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు 2 లక్షల రుణమాఫీలో భాగంగా
ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. మరి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా? రైతుల కన్నీళ్ళు రక్తం చూసిరు, మీరు రక్తం చూసిరు. మాఫీ చేయరా నాయన కేసీఆర్ అంటే మరి రైతుల కన్నీరు కార్చే విధంగా చేసిండు. రుణమాఫీ చేయమనంటే చారాన ఒకసారి, ఆటాన ఒకసారి, పావుల ఒకసారి, 5 పైసలు ఒకసారి వేసి రైతులను ఆగం చేస్తే ఈ రేవంత్ రెడ్డి ఇలా 2 లక్షల రుణమాఫీ చేసి మరి రైతుల ముఖాల్లో చిరునవ్వును చిందిస్తా ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలందరూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి ముందు జరగబోయే ఈ 6 గ్యారంటీల్లో ఇంకా గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పుకుంటూ ఈనాడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ముస్తాబాద్ రైతులకు, ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి జై రేవంత్ రెడ్డి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే రైతన్నలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు. దేశ చరిత్రలోనే ఒక్కటేసారి 31,000 కోట్ల రుణమాఫీ చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే కొంతమంది నవ్విరు. ఆ నవ్విన ముఖాలు ఎలా కనీసం బయట కూడా కనబడతలేవు. వాళ్ళందరి ముఖం మీద కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు దాదాపు 7,000 కోట్ల రూపాయలను ఇలా రైతుల ఖాతాలో వేసిన గొప్ప చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇస్తే మడమ తప్పని పార్టీ. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు వీకే పరిస్థితి. ఎందుకంటే రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ జరగదా అని మా డ్రామారావు మాట్లాడుతుండు, అక్కడ కేసీఆర్ మాట్లాడుతుండు. రేషన్ కార్డు కేవలం కుటుంబానికి ప్రామాణికం మాత్రమే. పాస్బుక్ ఉన్న ప్రతి వ్యక్తికి రుణమాఫీ జరుగుతాని పల్లగుద్ది చెప్పిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. దయచేసి ఈ రైతన్నల పక్షాన, ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన గౌరవ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మేము ముస్తాబాద్ ప్రజల పక్షాన ఆది సీనన్న గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే ప్రజల ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ మరొకసారి వారికి ఇప్పుడు రానోళ్ళు కూడా దయచేసి మీరు ఏ విధంగా బాధ ఎందద్దు. గ్రీవెన్షియల్ పెడతారట ఎంఆర్ఓ ఆఫీస్ లో 30 రోజుల. ఇలా ఎవరైతే లిస్ట్ లో పేరు లేదో వాళ్ళందరిది కూడా 30 రోజుల మాఫీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ రేవంత్ అన్నను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నారు.